ఇవాళ ఒక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చానండి. ఇది కూడా నా ఫేవరెట్ డిష్. హైదరాబాద్లో చాలా చోట్ల దొరుకుతుంది. మరి ఆంధ్ర ప్రాంతాల్లో ఈ ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు. గుజరాతీ డిష్ బేసిక్గా ఇది. మహారాష్ట్రియన్స్ కూడా మహారాష్ట్రలో కూడా తింటారట. శనగపిండితోటి చేస్తారు. మనం శనగపిండితో సాధారణంగా ఫ్రిటర్స్ అంటే బజ్జీలు, పకోడీలు, తర్వాత ఏమో జంతికలు, చేకోడీలు అలాంటివి చేసుకుంటాం. శనగపిండితోటి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేసే ఈ వెరైటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అమీర్పేటలో ఒక బ్రహ్మాండమైన షాప్ ఉంది, ఢిల్లీ మిఠాయి బండార్ అని. ఇప్పుడు బాగా పెద్దదైంది, కానీ ఓ 20-25 ఏళ్ళ క్రితం అదొక చిన్న షాపుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఢోక్లా ఎక్కువ నడిచేదన్నమాట వాళ్ళ దగ్గర. అప్పటి నుంచి తినడం అలవాటు ఉంది. నాకు శనగపిండి సూట్ కాదు, కానీ ఆ టేస్ట్కి ఖచ్చితంగా తినాలని అనిపిస్తుంది. 2-3 నెలలకు ఒకసారైనా ఢోక్లాని 1 టైం అయినా తింటాను. అది ఎక్కువ ఏంటంటే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్, శనగపిండితో చేస్తాం కాబట్టి పూర్తి ప్రోటీను. డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చు. ఎక్కువ షుగర్స్ ఏమి ఉండవు, ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. శనగపిండి సూట్ అయ్యే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. మీకు బజార్లో దొరికితే ఒకసారి తిని చూడండి, నచ్చింది అనుకో పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. ఈ గుజరాతీలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఢోక్లా చేసుకుంటారు, వాళ్ళ పద్ధతి. చూద్దాం ఎలా అంటే, ఇప్పుడు ఇవి మీరు ఎందుకు చేస్తారు, మనం తింటామా అంటే ఎందుకు తింటలేదు, మనం విశ్వజనీయంగా ఉన్నాం. మనం మొత్తం ప్రపంచంలో దొరికే అన్ని రకాల ఐటమ్స్ ఇండియాలో మన ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా దొరికేస్తున్నాయి. సో ఇవి మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా రుచిగా అండ్ ఈజీగా కూడా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో శనగపిండి. అయితే దీంట్లో కొంచెం రవ్వ కలుపుతారు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో. కర్ణాటక వైపు రవ్వ కూడా కలిపినట్టు కనపడుతుంది, బట్ గుజరాత్లో నేను చూడలేదు. నేను వెళ్ళిన ట్రిప్స్లో కనపడలే నాకు. ఫుల్ శనగపిండితోటే చేస్తారు. అయితే దీంట్లో ఏవో చిన్న చిన్న మార్లు ఎక్కువ స్వీట్గా ఉండే రకంగా చేసుకోవచ్చు, కమ్మగా ఉండే రకంగా చేసుకోవచ్చు. ఫుల్ స్వీట్లోకి మనం వెళ్ళొద్దు. ఇది డయాబెటిక్ వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పాం కదా. సో లైట్ స్వీట్నర్ తోటి మంచి ట్యాంగీ టేస్ట్ తోటి ఎట్లా వస్తుందో చూద్దాం. దీనికి ఏంటంటే మనం శనగపిండి ఒక ఫుల్ కప్పు తీసుకున్నాం అనుకోండి, పూర్తి నిండా కప్పు నొక్కి పెట్టాను ఇందులో. ఈ కప్పుకి ఒక 1/2 కప్పు పెరుగుని, ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు, అందులో 1 కప్పు నీళ్ళు పోసి చక్కగా చిలికేసి మజ్జిగలాగా చేసి పెట్టండి. మజ్జిగలో శనగపిండిని కలిపేస్తాం. ఈ కలిపిన దాంట్లో ఒక చిటికెడు పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, ఒక్క చిటికెడు ఇంగువ వేసేసి బాగా కలపాలండి. దీనికి కలుపుడే దీని రుచి. ఎక్కువసేపు ఒక 5 నిమిషాలు 8 నిమిషాలు బాగా కలిపి పక్కకు పెట్టాలి, ఒక 20 నిమిషాల పాటు. తర్వాత ఆ పదార్థంలో ఈనో సాల్ట్, మామూలుగా మనం ఇది ఇండైజేషన్ ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు, ఇది మందుగా వాడతారు. జనరల్గా కూడా కొంతమందికి ఆసక్తి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మనము ఈ వంట సోడా వాడతాం కదా, సోడాకి బదులుగా ఈనో సాల్ట్ వేసుకోమని చెప్తున్నారు. బాగుంటుంది. ఫ్రూట్ సాల్ట్ అయ్యేసరికల్లా ఏమవుతుంది, మనం పెట్టినటువంటి పదార్థం పొంగుతుంది అనమాట, స్పంజీగా వస్తుంది. అంత స్పాంజ్గా ఉంటుంది, కేక్ లాగా కనపడుతుంది, కానీ చాలా బాగుంటుంది రుచిగా. సో ఇది చివర్లో యాడ్ చేస్తాము. ముందు మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే మజ్జిగ, ఉప్పు, పసుపు, శనగపిండి, ఒక చిటికెడు ఇంగువతోటి. ఇదేంటంటే ఈ పదార్థాన్ని కరెక్ట్గా పాళంగా కలపాలంతే అనమాట. ఆల్రెడీ బాగానే చిలికి పెట్టింది, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అంతే. ఉప్పు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ ఉప్పు, తర్వాత కొంచెమే పసుపు, కలర్ బాగా వస్తుందన్నమాట. ఒక చిటికెడు పసుపు వేసి ఇందులోనే షుగర్ వేసి ఇందులోనే నిమ్మరసం వేసి మెథడ్ ఒకటి ఉందండి, బట్ మనం అది చేయట్లా. ఎందుకంటే మనం బేసిక్ మజ్జిగ తీసుకున్నాం కదా, సో ఇంకా నిమ్మరసానికి అవసరం లేదు. అండ్ పంచదార వేయము, మనం పంచదార పైన వేసే నీళ్ళల్లోనే వేసుకుందాం. ఓకే, ఏం చేద్దామంటే శనగపిండిని లమ్స్ లేకుండా, ఇందులో గడ్డలు లేకుండా జల్లించుకోకర్లేదు, కొంచెం బరగ్గా ఉన్న పిండి నడుస్తుంది, కొద్ది కొద్దిగా వేసి కలిపేద్దాం. అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు. దీన్ని జనరల్గా కేక్స్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒకవైపుకే కలపాలి, ఫ్రంట్ టు బ్యాక్ కలపకుండా ఉంటేనే మనకి చక్కగా స్పంజీగా వస్తుందన్నమాట. ఇది లేదు అని భావించకండి, గరిటున్నా పర్వాలేదు, పప్పు గుత్తితోటి కూడా కలుపుకోవచ్చు. సో నీళ్ళు పొద్దాం కొన్ని. టూ మచ్గా పోసేయకూడదు, కొంచెం చూసుకోవాలన్నమాట. దీన్ని ఆగకుండా ఒక 6-7 నిమిషాల పాటు బాగా ఇలాగే కలిపి పక్కన పెట్టి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇస్తే చాలు. తర్వాత మనం వండేసుకోవచ్చు. మళ్ళీ వంట కూడా ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఆల్ టుగెదర్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ప్రోగ్రాము. ఇందులో ఏం లేదు, ఇది కలిపిన తర్వాత 20 నిమిషాలు పక్క పెడతాం, ఓ 1/2 గంట స్టవ్ మీద ఉంటుంది. మనం దాంట్లో వండేదేం లేదు. తర్వాత మళ్ళీ మనం వేసే తడక 1 మినిట్. ఇది కొంచెం తెలిసిందంటే ఇది ఈజీగానే ఉంటుంది. చెప్పినప్పుడు ఇదేదో లెంగ్తీ ప్రాసెస్ లాగా కనపడుతుంది. ఇది చూడండి ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే కాసేపు ఎక్కువసేపు తిప్పుకోవాలి. మనం పదార్థం రెడీగా ఉంది, 20 మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చేసాము.
ఇప్పుడు ఇందులో ఒకే ఒక చిటిక ఇంగు వేస్తే డైజెషన్ బాగుంటుందని చెప్తారండి. ఎందుకనో గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఇంగు వాడతారు. కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది, వాళ్ళ మంచి వాసన వస్తుంది. ఒక నలకంతే, నేను ఎంత వేలతో వేసాను చూసారు, స్పూన్తో వేస్తే ఎక్కువ పడిపోతుంది. సో ఇంకొక 2 నిమిషాలు దీన్ని కదుపుకోవాలి. అండ్ దీంట్లో ఫైనల్ టచ్ ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల వేడి నూనె వేయాలి. మామూలుగా మనం మరుగు నూనెలు వేస్తాం, అందరికీ గుర్తొచ్చి ఉంటుంది, జంతికల్లో వాటిలలో వేస్తుంటాం కదా, అట్లాగే హాట్ వాటర్ నూనె కనుక వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది పల్లి నూనె వేయండి, పల్లి అండ్ శనగపప్పు కాంబినేషన్ చాలా మంచిది, బాగుంటుంది. నూనె వేడెక్కిపోయింది, వేసేస్తాను. కలిసిపోతుంది ఇదే. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 1 నిమిషం వదిలి పెడదాం. ఈ పదార్థాన్ని మనం బేసిక్గా స్టీమ్ చేస్తాం, దీన్ని నూనెలో వేయం. సో స్టీమ్ చేయడానికి ఏం చేయాలి, మనం ఏదైనా ఒక పెద్ద పాత్ర పెట్టుకోండి, దాంట్లో ఒక స్టాండ్ పెట్టి దాని మీద దీన్ని పెడతామన్నమాట. సో ఈ నీళ్లు వేడెక్కిపోవాలి, వేడెక్కాక ఒక స్టాండ్ పెట్టడం, దాని మీద దీంట్లో ఈనో కలపడం, ఇది అందులోకి షిఫ్ట్ చేయడం. నీళ్లు మరగనివ్వండి, ఇది కాగిన తర్వాతే దీన్ని ఇందులోకి పెట్టుకోవాలి. మనం ఈ నీళ్లు కాగే లోపల మనం ఇంకొక చిన్న పని చేద్దాం. మనం ఎందులో ఢోక్లా చేయదలుచుకున్నామో ఆ పాత్రకి కొంచెం లోపల భాగం అంతా ఆయిల్ లైట్గా కొంచెం డస్టింగ్ అనమాట. ఇది మనము కేక్లు అవి చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏ గిన్నెలో దీన్ని స్టీమ్ చేయదలుచుకున్నామో దానికి కొంచెం లైట్గా నూనె రాసి పెట్టుకుందాం. ఇది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ నీళ్లు మరగబెట్టాలి, ఈ పాత్ర రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి కదిపేసి అప్పుడు ఇందులో పోసేయాలి. ఈ నీళ్ళు మరుగుతున్నాయి, దీంట్లో ఏం చేద్దామంటే బేస్కి ఒక చిన్న స్టాండ్ పెట్టుకుందాం. అంటే మనం ఇది ఇడ్లీ పెట్టినట్టు పెట్టుకోవచ్చు, ఇడ్లీయే, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఈ స్టాండ్లో మనం ఇడ్లీ ప్లేట్లలో కాకుండా విడిగా పెట్టుకుంటాం కదా, నీళ్లు డైరెక్ట్గా తాకకుండా ఒక చిన్న స్టాండ్ ఎత్తుగా ఉండేందుకు పెట్టుకుందాం. సో దీనికి నూనె రాసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇందులోకి షిఫ్ట్ చేస్తామో బౌల్లోకి, దానికి 1 నిమిషం ముందు ఈనో కలుపుకోవాలి. ముందే ఈనో కానీ కుకింగ్ సోడా కానీ కలిపేస్తే ఈ పదార్థం ఏమవుతుందంటే ఎర్ర మచ్చలు వస్తాయి, బ్రౌన్ స్పాట్స్, అంత బాగుండదు. సో చివరికి కలుపుకోవాలి. ఈనో సాల్ట్ వేసేద్దాం ఇందులో 1 స్పూన్. ఈ ప్యాకెట్లో 1 స్పూన్ ఉంటుంది కదా, మనం ఇది కలిపేటప్పుడే మనకు తెలుస్తుంది ఇది పొంగుతోంది అని. ఇది సరిగ్గా ఈవెన్గా కలవాలన్నమాట. దీంట్లో ఈ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ 1 స్పూను నీళ్ళు, ఆ ఈనో అటు ఇటు పోకుండా ఈవెన్గా మిక్స్ అవ్వడానికి, అంతే. ఇందాకటికి ఇప్పటికీ పదార్థపు టెక్స్చర్ మారిపోతుంది, కొంచెం పొంగు వస్తుంది, నీరు తగిలేసరికి ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇది 1 నిమిషమే ఈ పని, ఎక్కువసేపు చేయక్కర్లేదు. ఇగో పొంగుతోంది చూసారా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. నిర్మోహమాటంగా దీన్ని టేస్ట్ చేయొచ్చండి, ఉప్పు సరిపోయిందో లేదో చూడొచ్చు, ఏం పర్వాలేదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి, మనకి బజ్జీల పిండి లాగా ఉంటే సరిపోతుందన్నమాట. చక్కగా సెట్ చేసేయండి. దీన్ని అలాగా ఇందులోకి పెట్టేద్దాం. కుక్కర్ మూత కూడా పెట్టేసేయచ్చు, మా కుక్కర్ మూత అంత కంఫర్టబుల్గా లేదు. సో నేనేం చేస్తానంటే దీనికి ఒక చిన్న మూత పెడతాను. 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీదే ఉండివ్వాలి, మీడియం ఫ్లేమ్లో. కింద ఆల్రెడీ వేడిగా ఉంది కదా, దీనికి మామూలు మూత అయినా పెట్టేయచ్చు, జస్ట్ మూత తీయద్దు అంతే. మనం దీనికి ఏం చేసాం, 4 గ్లాసులు నీళ్ళు పోసాం. కొంచెం పెద్ద పాత్ర పెట్టుకోవాలి, ఇడ్లీలకి పోసినట్టుగా ఒక చిన్న గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోయటం కాకుండా ఎక్కువ నీళ్ళు పోయటం, దాంట్లో ఒక ఎత్తైన స్టాండ్ పెట్టడం, దాని మీద మనం ఏం స్టీమ్ చేయదలుచుకున్నామో ఢోక్లా దాన్ని పెట్టేసేయటం. ఇది అయిన తర్వాతే పైన వేయాల్సిన తిరగమాత సంగతి చూద్దాం. సో ఇది మీడియం ఫ్లేమ్లో ఉంది, దీని దారిని ఇది అవుతుంది. 20 నిమిషాల పాటు దీన్ని వదిలేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని దానంతటా అది ఒక 5-10 నిమిషాలు చల్లారనిద్దాం. ఈ లోపల ఒక చిన్న తడక అది పెట్టేసుకుందాం. దీంట్లో తాలింపు అంటూ ఏం వేస్తామంటే ఈజీగానే జస్ట్ ఆవాలు, ఆ పైన కొంచెం అందంగా కనపడడానికి వేస్తారనమాట. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి కూడా వేసుకుంటారు. 1 స్పూన్ నూనె వేసుకుంటే చాలండి, ఎక్కువ వేయకర్ల. మనం పిండిలో వేసేసాం కదా, ఇంకా చాలన్నమాట. జస్ట్ ఇది వేడెక్కనిచ్చి ఆవాలు వేసుకోవాలి. దీంట్లో ఇంకా జీలకర్రలు అవి ఏం వేయరు. కొన్ని చోట్ల ప్రాంతాలను బట్టి, మహారాష్ట్రలో, కర్ణాటకలో చిన్న తేడాలు ఉంటాయి కదా, ఆవాలతో పాటు కొన్ని నువ్వులు, ఆ తర్వాత ఇంగువ వేస్తారు. మనం ఎట్లా కావాలంటే ఎట్లా. ఆవాలు వేస్తేనే అది కొంచెం నల్లగా కనపడతాయి, ఎక్సలెంట్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది అనమాట. సన్నగా కొబ్బరి కోరు వేసుకునే విధానం కూడా కనిపిస్తుంది కొన్ని చోట్ల. మన చాయిస్, మనకు నచ్చుతుంది అనుకోండి వేసుకోవచ్చు. నూనె కాగింది,
ఆవాలు వేసేద్దాము. ఆవాలు చిటపటలాడిన తర్వాతే మనం తర్వాత పని అనమాట. పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పొడుగాటి చీలికలు చేసుకోండి, చిన్న ముక్కలు చేయక్కర్లేదు. ఒక చిటికెడు ఇంగువ వేసాక ఇక్కడ ఒక చిన్న వెరైటీ చేస్తామండి, సరదాగా ఉంటుంది చూడండి. ఉప్పు ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల పంచదార, కొంచెం కరివేపాకు కూడా వేయండి. నూనెలో వేస్తే బాగా వేగిపోతుంది, అలా వేయకుండా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క పిండేసేయాలి. స్టవ్ మీదే పెడుతున్నావు, ఏం అనుమానం లేదు, సరిగ్గానే చేస్తున్నాను. ఓకే, ఒక పావు గ్లాసు నీళ్ళు పోసేద్దాం. పంచదారని జస్ట్ కరగనివ్వండి, కరిగిపోతుంది అదే. ఇవి చన్నీళ్ళల్లో కూడా చేయొచ్చండి, ఇలా చేసింది బాగా డిఫరెంట్గా ఉంటుంది. సరిపోతుంది, ఇది కరిగిపోతుంది. దీన్ని స్టవ్ ఆపేసేద్దాము. ఈ నీళ్ళని మనం దీనికి ఢోక్లాకి పై భాగంలో వేస్తామన్నమాట. ఓకే, చూద్దాం ఇది ఎలా ఉందో. చక్కగా పైకి వచ్చింది చూడండి. దీన్ని ఏం చేయాలంటే ఇది చూడండి, గుచ్చుదాం. ఏమీ అంటలేదు చూడండి, ఇది మనకు కనపడుతోంది ఉడికిపోయినట్టు, అయినా కూడా ఒకసారి చూపిస్తున్నాను అంతే. దీన్ని ఏం చేయాలంటే ఈజీగా ఎడ్జెస్ని వదిలించాలన్నమాట సన్నగా. మీరు ఇలా నేను ఒక పాత్రలో పెట్టాను, కానీ కేక్ టిన్స్ దొరుకుతాయి చూడండి, ఐడియా ఉండుంటుంది. అదేంటంటే ఇట్లా ఇలా ఉంటుంది, అంచులు వెడల్పుగా ఉండటము అలా రాదు, చక్కగా వస్తుందన్నమాట. ఆ కేక్ టిన్లో పోసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని తిరగేసుకోవాలి. ఒక్క క్షణం, ఇంకొక నిమిషం ఆగి చల్లారినాక తీస్తే ఇది బాగా వస్తుంది. దీన్ని వేడివేడిగా తినే పని లేదండి, ఇది చల్లారాక తినేదే. జస్ట్ ఇందులో నుంచి బయటపడడానికి మనకు కొంచెం చల్లగా అవ్వాలి. తర్వాత పొద్దున్న చేస్తే సాయంకాలం దాకా తింటూ ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. అని చూడండి ఎలా ఎలా స్పంజీగా వచ్చిందో చూడండి, ముట్టుకుంటేనే తెలుస్తుంది. ఇది మనం స్టవ్ నుంచి వెంటనే తీస్తే ఇంకొంచెం ఎక్కువ స్పంజ్ ఉంటుంది. చల్లారాక ఆ ఎక్కువ స్పంజీ ఇది పోయి కొంచెం కరెక్ట్గా మనం తినడానికి వీలుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా స్పంజ్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇది దీన్ని ఇంకో ఈజీ మెథడ్ చెప్తానండి, సరదాగా ఉంటుంది పిల్లలకి. చూడండి, ట్రై చేయొచ్చు. ఇది ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా మన దగ్గర, చక్కగా ఇడ్లీ ప్లేట్లలో పోసి కూడా పెట్టచ్చు. ఎవరి ఢోక్లా వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట, ఇడ్లీ షేప్లో చేయొచ్చు అలా కూడా. ఇప్పుడు మనం ఇందాక తిరగమాత పెట్టాం కదా, దాన్ని దీని మీద పోసేస్తాం. ఇది స్పంజ్ కదా, చక్కగా పీల్చేస్తుంది. ఈ తీపి పులుపు కొంచెం ఉప్పు కలిపిన నీళ్లతోటి ఇది ఎక్కువ రుచిగా ఉంటుంది. అండ్ ఈ పంచదార నీళ్ళల్లో ఒక క్షణం ఉడకటం వల్ల, నానటం వల్ల ఈ పచ్చిమిర్చి మంచి రుచిగా ఉంటాయి. ఢోక్లా మీద పచ్చిమిర్చి చాలా ఆసక్తికరంగా ఉంటుంది తినడానికి, ప్రయత్నించి చూడండి. ఈ నీళ్ళన్నిటినీ పీల్చేస్తుందండి, ఇది ఏమి ఇబ్బంది లేదు, నీళ్ళని వదిలిపెట్టదు, స్పాంజ్ లాగా ఉంది కాబట్టి. కొంచెం కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేయండి. ఇందులో ఉన్న కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ, ఆవగింజలు కానీ ఏవి వదలాల్సిన పని లేదు. ముక్క కనిపిస్తుంది చూడండి ఎలా స్పంజీగా ఉందో, ఇట్లా. ఓకే, ఎక్సలెంట్ టేస్ట్, ట్రై చేసి చూడండి. ఒక కప్పు శనగపిండితోటి ఈవినింగ్ స్నాక్ కొత్తగా ఎలా చేయాలో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, మీకు చేశాక బాగా కుదిరితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.